భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వివాహిత తన కొడుకుతో అత్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ఆమె భర్త తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, తనకెలాగైనా న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. మణుగూరు మండలం గాంధీబొమ్మ సెంటర్లో నివాసం ఉంటున్న బూర తేజ శ్రావణిలకు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కొన్ని రోజులుగా భర్త అత్త కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని శ్రావణి వాపోయారు. 6 నెలల క్రితం ఇంటికి పంపించారని, ఇప్పుడొస్తే ఇంటికి తాళాలు వేసి అందరూ పారిపోయారని ఆవేదన చెందుతున్నారు. పెద్ద మనుషులు పోలీసులతో చెప్పించినా ఫలితం లేదన్నారు. బూర శ్రావణి, మా ఆయన పేరు బూర రవితేజ అండి. నాకు 2 అబ్బాయిలు. గత 3 సంవత్సరాల నుంచి మాకు ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు తను నన్ను వద్దంటున్నాడు. పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లగాడుని కూడా చిన్న అబ్బాయి కూడా నా దగ్గర ఉంటున్నాడు, పెద్ద అబ్బాయి వీళ్ళ దగ్గర ఉంటున్నాడు. నేను ఇంటికి వస్తే వద్దంటున్నాడు. మరి నలుగురిలోకి రాడంట, నలుగురిలో ఏం చెప్పాడంట, నలుగురు కూడా ఇక్కడికి రావద్దంట, పెద్ద మనుషులు వద్దంటున్నారు, నన్ను వద్దంటున్నాడు. దానికి కారణం చెప్పమంటే చెప్పట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. కేసు పెట్టుకొని నేను జైలుకి వెళ్తాను, నేను ఏదైనా చేస్తా కానీ నువ్వు నాకు వద్దు అనేసి మాట్లాడుతున్నాడు. ఆ వద్దనడానికి మరి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నన్ను చూసి పారిపోతున్నారు, నన్ను ఇంట్లోకి కూడా రానియట్లేదు. నైట్ కూడా నేను వచ్చినప్పుడు ఇంతకుముందు అట్లనే గేట్కి లాక్ చేసుకొని వెళ్ళారు. నైట్ కూడా నేను వస్తే పవర్ కూడా కట్ చేశారు, గేట్కి లాక్ చేసుకొని. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా బాబుని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. చిన్న బాబు నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము. మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, మా ఆయన నన్ను ఎందుకు వద్దంటున్నాడు ఆ కారణం చెప్పి మాకు మా పిల్లలకి ఆయనకి ఏమి ఇస్తాడో